హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు కుష్మాండ దేవి మాత మనకి ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదంటే నారింజ రంగు వస్త్రాల్లో సింహం పైన కూర్చొని మనకి దర్శనం ఇస్తారు. ఈ రూపంలో 8 చేతులు ఉంటాయి. సో చేతిలో ఆయుధాలు, అలాగే జపమాల, కమండలము, అమృత కలశం ఇలాంటివి ఉంటాయి. ఈ అమ్మవారు సృష్టికారకరాలు. ప్రతి పండుగ వెనుక ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం ఏంటి అంటే గోధుమలు ప్లస్ నెయ్యితో చేసిన పాయసం. అయితే ఇమాజిన్, అంటే ఈ రెండు కలిపి పాయసం చేస్తాం కదా, దానివల్ల ఓజస్ అంటే వైటాలిటీ బాడీలో పెరుగుతుంది. ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అంటే ఫలహారాలు కూడా దేవుడి ముందు పెడతాం. వీలైనంత వరకు ఉపవాసాలు చేయడానికి ట్రై చేయండి, ఈ ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి. కుదరని వాళ్ళు ఉంటారు, చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, లేదంటే కండిషన్స్ వల్ల ఉపవాసాలు చేయలేని వాళ్ళు ఖచ్చితంగా లైట్ డయట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా తీగ కూరలు అంటే ఇప్పుడు మన పంకిన్ ఉంది, లేదంటే బీరకాయ, సొరకాయ ఇలాంటివి ఏవైతే తీగ కూరలు ఉన్నాయో అవి చాలా ఈజీ టు డైజెస్ట్. ప్లస్ పిత్త దోషాన్ని, అంటే మనం అనుకున్నాం కదా శరద్ నవరాత్రుల్లో ఖచ్చితంగా బాడీలో యాసిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, పిత్తం రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. వాటిలో తీగ కూరలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఎస్పెషలీ కుష్మాండం అంటే మనం పంకిన్ ఎప్పుడైతే తీసుకుంటామో బాగా చాలా వరకు మన బాడీలో యాసిడ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది డయట్ విషయం. ఈరోజు మనం అనాహత చక్రం పైన ధ్యానం పెట్టి మెడిటేషన్ చేయాలి. అయితే ఈ అనాహత చక్రం అంటే మన బాడీలో ఉన్న ఈ 7 చక్రాలు ఒక చక్రం. దీని లొకేషన్ ఏంటంటే ఛాతీ మధ్యలో, అంటే ఇన్ ద సెంటర్ ఆఫ్ ది హార్ట్. సో ఇక్కడ మనం యం అనే వర్డ్తో 108 టైమ్స్ చాంట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఇది చేయలేకపోతే ఓం దేవి కుష్మాండాయై నమః అని 108 టైమ్స్ అంటూ మనం మెడిటేషన్ చేస్తే లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ పాజిటివిటీ, ప్రేమ భావన ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. అమ్మవారు మనకి ఈరోజు పాజిటివిటీ అండ్ క్రియేటివిటీ నేర్పిస్తారు. ఈరోజు మనం ఒక సంకల్పం తీసుకుందాం. నేను ప్రతి పని పాజిటివ్ యాటిట్యూడ్తో, చిరునవ్వుతో, అలాగే కొత్త ఆలోచనలతో ఒక కొత్త భవిష్యత్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇమాజిన్, ఇలాంటి సంకల్పం మనం రెగ్యులర్గా, అంటే ఈరోజు మొత్తం అంతా ఇదే ఆలోచిస్తుంటే ఎంత మంచి ఇంపాక్ట్ అది క్రియేట్ చేస్తుంది, రైట్? సో రేపు మనము స్కందమాతాదేవి గురించి తెలుసుకుందాము. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి.